Hello everyone and welcome to this session on criminal laws. Previous sessions lo manamu legal maxims and foreign phrases, contract law and law of torts gurinchi discuss chesnam. Contract law and law of torts anedi these are species of civil law. Ippudu manamu criminal laws gurinchi discuss cheddam. Criminal laws anevi almost anni law entrance exams ki it is a very important component. So first criminal law ante enti? So criminal law ante the law which relates to the crimes. So crimes ki sambandhinchina law ni manamu criminal law ani antamu. So what exactly is a crime anedi manam first telusukovalsina important component as a part of criminal law. What is a crime? Crime is an offense against the state. State ante again as I discussed, it is not Telangana or Andhra Pradesh. State is the government. It is an offense against the state. It is offense against the society. So why crime is an offense against the society and not against an individual? So crime జరిగినప్పుడు ఏమవుతుందంటే సొసైటీలో there is a lot of disturbance. Like for example, this is a 5-storied building. ఈ బిల్డింగ్లో 5 floors ఉన్నాయి. అండ్ 3rd floorలో ఒక అతన్ని ఎవరో వచ్చి చంపేశారు. Some unknown stranger comes and kills this particular person in 3rd floor. ఇప్పుడు ఏమవుతుందంటే the entire people in the 3rd floor and also people in the entire building and also the ones who are surrounding are affected by this act. వీళ్ళందరికీ సేఫ్ ఫీలింగ్ అనేది లేదు. ఇండియాలో ఎవరి డ్యూటీ ఒక సేఫ్ ఫీలింగ్ క్రియేట్ చేయడం? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్. సో అందుకే క్రైమ్ ఈజ్ అన్ అఫెన్స్ అగెయిన్స్ట్ ద స్టేట్. సో జనరల్గా క్రైమ్లో ఏమవుతుందంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఒక మర్డర్ జరిగినప్పుడు లేదా రేప్ జరిగినప్పుడు ఒక పర్టికులర్ ఇండివిజువల్ ఎఫెక్ట్ అయినా కానీ ఎంటైర్ పబ్లిక్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ విక్టిమ్స్ ఇన్ అ క్రైమ్. అందుకే సివిల్ లాలో ఒక సింగిల్ ఇండివిజువల్ ఎఫెక్ట్ అవుతాడు అండ్ క్రిమినల్ లాలో పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇండియాలో క్రిమినల్ లాస్ అనేవి చాలా పాతవి. 1860లో ఫస్ట్ క్రిమినల్ లాస్ మనం తయారు చేయడం జరిగింది. 1860లో వి మేడ్ ద ఫస్ట్ కోడ్, దట్ ఈస్ ఇండియన్ పీనల్ కోడ్. సో 1860లో ఇండియన్ పీనల్ కోడ్, 1872లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సో 1973 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇవి మనం ఫాలో అవుతున్నాం. అయితే వీటిని మనం రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ విల్ ట్రై అండ్ అండర్స్టాండ్ ద ఓల్డ్ క్రిమినల్ లాస్. ఇండియాలో మనం ఓల్డ్ క్రిమినల్ లాస్ చూసుకుంటే దెర్ ఆర్ 2 different టైప్స్ ఆఫ్ లాస్ హియర్ ఇన్ క్రిమినల్ లా ఇట్ సెల్ఫ్. వన్ ఈజ్ సబ్స్టాంటివ్ and other one is procedural law. Substantive law ante endi? Substantive law talks about the rights and obligations. Substantive law talks about the rights and obligations, whereas procedural law anedi procedure gurinchi maatladutundi. Rights and obligations ante endi? Substantive law lo em define cheyabadutadi ante what is a crime, ante what is a theft, what is a murder, what is extortion, what is robbery, అండ్ వాట్ ఈస్ ద పనిష్మెంట్ ఫర్ దట్. థెఫ్ట్ కమిట్ చేస్తే పనిష్మెంట్ ఏంది, రాబరీకి పనిష్మెంట్ ఏంది, రేప్కి పనిష్మెంట్ ఏంది, ఇది సబ్స్టాంటివ్ లాలో మెన్షన్ చేయబడి ఉంటుంది. ప్రొసీజరల్ లా అంటే ఒక క్రైమ్ కమిట్ అయిన తర్వాత మనం ఏ ప్రొసీజర్ ఫాలో కావాలి, అక్యూజ్ని మనం ఎట్లా తీసుకురావాలి, ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా, మనమే వెళ్ళి తీసుకోవచ్చా, క్యాన్ యూ పుట్ హ్యాండ్ కఫ్స్ ఆన్ హిమ్, అతన్ని ఎట్లా తీసుకురావాలి, పోలీస్ స్టేషన్లో ఎక్కడ పెట్టాలి, ఏ మ్యాజిస్ట్రేట్లో సబ్మిట్ చేయాలి, ఎంత టైంలో సబ్మిట్ చేయాలి. సో ఇవన్నీ ప్రొసీజర్స్ అనేవి ప్రొసీజరల్ లాలో మెన్షన్ చేయబడి ఉంది. ఇండియాలో ఓల్డ్ ప్రొసీజరల్ లాస్ ఏమున్నాయంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కంప్లీట్ ప్రొసీజర్ ఉంది అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ద అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ ద ఇండియన్ కోర్ట్స్ దాని గురించి మాట్లాడుతుంది. అండ్ ఐపీసీ వచ్చేసి సబ్స్టాంటివ్ లా. ఐపీసీలో ఒక క్రైమ్ ఏంది, దానికి పనిష్మెంట్ ఏంది, ఇది డిఫైన్ చేయబడి ఉంది. దీస్ ఆర్ ద ఓల్డ్ క్రిమినల్ లాస్. ఇప్పుడు మనం న్యూ క్రిమినల్ లాస్ తీసుకుంటే న్యూ క్రిమినల్ లాస్ని 2023లో మనం ఎనాక్ట్ చేయడం జరిగింది అండ్ 2024 July 1 నుండి ఇవి అమల్లోకి రావడం జరిగింది. సో న్యూ క్రిమినల్ లాస్ మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ భారతీయ న్యాయ సంహిత ఆర్ బిఎన్ఎస్. సో బిఎన్ఎస్ దేన్ని రీప్లేస్ చేసిందంటే ఇండియన్ పీనల్ కోడ్. తర్వాత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ఆర్ బిఎన్ఎస్ఎస్, ఇది దేన్ని రీప్లేస్ చేసిందంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. తర్వాత లాస్ట్ భారతీయ సాక్ష్య అధినియం, దిస్ రీప్లేస్డ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఇవి మన కొత్త క్రిమినల్ లాస్ అనమాట. మనం ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త క్రిమినల్ లాస్ గురించే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ పాత దాంట్లో నుండి కొత్త దాంట్లో కంపారిజన్ కూడా మనం చేద్దాం, ఏమేమి కొత్త అఫెన్సెస్ యాడ్ అయినాయని కూడా డిస్కస్ చేద్దాం. ఫ్రమ్ 1st July 2024 ఆన్వర్డ్స్ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎస్ఏ కేమ్ ఇన్ టు ఫోర్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎస్ఏ వచ్చినంత మాత్రాన ఇండియన్ పీనల్ కోడ్ తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అసలు ఎన్ఫోర్స్మెంట్లోనే లేదు అని కాదు. ఎందుకంటే July 1st, 2024 కన్నా ముందు ఏవైతే అఫెన్సెస్ జరిగినాయో అవన్నీ కూడా మనము ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కిందనే మనం కన్సిడర్ చేస్తాము. వాటి కిందనే ట్రయల్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ సెక్షన్స్ చూసుకుంటే ఐపీసీలో 511 సెక్షన్స్ ఉన్నాయి, బిఎన్ఎస్లో 358, తర్వాత సిఆర్పిసిలో 484, బిఎన్ఎస్ఎస్లో 531, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 167, వెరస్ భారతీయ సాక్ష్య అధినియంలో 170. మనం ఒకసారి సెక్షన్ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. నేమ్ అంటే నామెన్క్లేచర్ని ఒకసారి చూసుకుంటే ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. ఇక్కడ బి అంటే భారతీయ అని ఉంది, ఐ అంటే ఇండియన్ ఉంది, మీనింగ్ సేమే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ కోడ్ అంటే మన హిందీ మీనింగ్ వచ్చేసి సంహిత, నో ప్రాబ్లం ఇన్ దట్. బట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇండియన్ పీనల్ కోడ్, మెకాలే ఎప్పుడైతే ఇండియన్ పీనల్ కోడ్ తయారు చేసిండో 1860లో, అక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పీనల్ అంటే టు పనిష్. ఇండియన్ పీనల్ కోడ్ యొక్క ఆబ్జెక్టివ్ ఇట్ ఈస్ టు పనిష్ ఇండియన్స్. ఇండియన్స్ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఉంది. బట్ భారతీయ న్యాయ సంహిత అనేది భారతీయులకి న్యాయం చేయడానికి ఉంది, టు డూ జస్టిస్. భారతీయ న్యాయ సంహిత ఇస్ దేర్. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ చేంజ్ ఇన్ నామెన్క్లేచర్. ఇది డైరెక్ట్ ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ కాదు. సో పీనల్ అంటే పనిష్మెంట్ అండ్ జస్టిస్ బోత్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్, రైట్? పనిష్మెంట్ మైట్ బీ అ ఫార్మ్ టు గివ్ జస్టిస్, బట్ దట్స్ నాట్ ద ఓన్లీ వన్. నెక్స్ట్ సెకండ్ మనం చూసుకుంటే సిఆర్పిసి. సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇక్కడ ఏమంటున్నాడు? భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. నాగరిక్ అంటే సిటిజన్. సో సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి తయారు చేసినటువంటి ఒక కోడ్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అయితే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ట్రూ ట్రాన్స్లేషన్, దట్ ఈస్ భారతీయ సాక్ష్య అధినియం. సో సెక్షన్స్ ఎక్కడ పెరిగినాయని మనం చూసుకుంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వర్సెస్ బిఎస్ఏలో అండ్ సిఆర్పిసి వర్సెస్ బిఎన్ఎస్ఎస్ మనం కంపేర్ చేసుకుంటే ద నెంబర్ ఆఫ్ సెక్షన్స్ హ్యావ్ గాన్ అప్. వెరస్ ఐపీసీలో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ని మనము తగ్గించడం జరిగింది. ఎందుకంటే కొన్ని చాలా అవుట్డేటెడ్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. అండ్ అట్లీస్ట్ ఒక 10 to 20 మనము కొత్త అఫెన్సెస్ని యాడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ అ క్రైమ్. ఒక క్రైమ్ అనేది ఏ విధంగా జరుగుతుందని మనం ఫస్ట్ తెలుసుకుందాం. క్రైమ్లో 4 మేజర్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇంటెన్షన్. మనం లీగల్ మ్యాగజిన్స్లో ఒక ఇంపార్టెంట్ టర్మ్ డిస్కస్ చేసినాము, దట్ ఈస్ నోన్ యాజ్ మెన్స్ రియా. మెన్స్ రియా. మెన్స్ రియా అంటే ఏంది? ఇంటెన్షన్. ద ఇంటెన్షన్ టు కమిట్ రాంగ్. సో ఒక క్రైమ్ జరగాలంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తిని మనం చంపుదాం అనుకుందాం. ఎక్స్ని చంపాలనుకుంటే ఫస్ట్ మన బ్రెయిన్లో ఇంటెన్షన్ ఉండాలి, నేను ఎక్స్ని చంపాలి అని. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ లేకుండా మనం క్రైమ్ని కమిట్ చేయలేము. ఇంటెన్షన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏముంది? ప్రిపరేషన్. ఎక్స్ని చంపాలనుకుంటే చంపేయచ్చా? మనం డైరెక్ట్ లేదు, మనం ప్రిపేర్ కావాలి. ఎట్లా ప్రిపేర్ కావాలి? వీ హ్యావ్ టు బై అ గన్ ఆర్ యూ హ్యావ్ టు షార్పెన్ ద నైఫ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. యూ హ్యావ్ టు మేక్ సమ్ ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ చేస్తేనే సరిపోదు, జస్ట్ గన్ కొనుక్కొని పెట్టుకుంటే ఎక్స్ చనిపోతాడా? లేదు, యూ హ్యావ్ టు అటెంప్ట్ ఇట్. ఎక్స్ ఎక్కడైతే ఉన్నాడో మనం అక్కడికి వెళ్ళి ఎక్స్ని చంపడానికి ప్రయత్నించాలి. సో అటెంప్ట్ చేసినప్పుడు 2 విషయాలు జరగవచ్చు. అటెంప్ట్ సక్సెస్ఫుల్ కావచ్చు, సక్సెస్ఫుల్ కాకపోవచ్చు కూడా. అటెంప్ట్ సక్సెస్ఫుల్ కాకపోతే ఇట్ విల్ రిమైన్ యాజ్ అన్ అటెంప్ట్ ఓన్లీ. ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే దాన్ని మనం అకంప్లిష్మెంట్ అంటాము ఆర్ కమిషన్ అంటాము, అండ్ యూ విల్ బి లయబుల్ ఫర్ పనిష్మెంట్ అండర్ ద భారతీయ న్యాయ సంహిత. ఒకవేళ అటెంప్ట్ చేసినా కానీ అటెంప్ట్కి కూడా పనిష్మెంట్ అనేది ఉంది, రైట్? సో దీస్ ఆర్ ద 4 మేజర్ స్టేజెస్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అ క్రైమ్. ఇది ఆల్మోస్ట్ అన్ని లా ఎంట్రన్సెస్కి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ పార్టీస్ టు అ క్రిమినల్ కేస్. ప్రీవియస్ స్టార్ట్ సెషన్లో మనము సివిల్ కేసులో పార్టీస్ ఎవరో డిస్కస్ చేసినాం. హూ ఆర్ ద పార్టీస్ ఇన్ ఎ సివిల్ కేస్? ప్లెయింటిఫ్ వర్సెస్ డిఫెండెంట్. ఇక్కడ స్టేట్ వర్సెస్ అక్యూజ్డ్. స్టేట్ కేసు ఫైల్ చేస్తుంది అండ్ అక్యూజ్డ్కి ఎగెయిన్స్ట్గా కేసు ఫైల్ చేయబడుతుంది. అక్యూజ్డ్ అంటే ఎవరు? అక్యూజ్డ్ అంటే ఎవరి మీద అయితే
నింద మోపబడిందో అతన్ని మనం అక్యూజ్డ్ అంటాం. అక్యూజ్డ్ అంటే తప్పు చేసిన వాడని కాదు. అక్యూజ్డ్ అంటే తప్పు చేసిండు అని మనము నమ్మే వాళ్ళని వీల్ కాల్ దెమ్ యాజ్ అక్యూజ్డ్, రైట్? సో ఇక్కడ మనం 2 మేజర్ పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద డిఫరెన్స్ బిట్వీన్ అక్యూజ్డ్ అండ్ కాన్విక్ట్. అక్యూజ్డ్, కాన్విక్ట్. అక్యూజ్డ్ అంటే జస్ట్ అలిగేషన్ ఒకటే చేయబడ్డది దాని మీద, అంటే ఇతను తప్పు చేసిండు అని స్టేట్ నమ్ముతుంది. సెకండ్ థింగ్ కన్విక్ట్. కన్విక్ట్ అంటే ఇతను తప్పు చేశాడు అని కోర్టులో ప్రూవ్ చేయబడ్డది. నౌ యూ కెన్ కాల్ హిమ్ యాజ్ అన్ అఫెండర్, ఆర్ యూ కెన్ కాల్ హిమ్ యాజ్ అ క్రిమినల్, ఆర్ యూ కెన్ కాల్ హిమ్ యాజ్ అ కన్విక్ట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం అక్యూజ్డ్ని యూ కెనాట్ కాల్ అక్యూజ్డ్ యాజ్ అ క్రిమినల్, ఆర్ యూ కెనాట్ కాల్ అక్యూజ్డ్ యాజ్ అ అఫెండర్. సెకండ్ పాయింట్ ఏంటంటే ద అక్యూజ్డ్ ఈజ్ ఆల్వేస్ innocent. The accused is always innocent until it is proven guilty. అది ప్రూవ్ అయ్యే వరకు అతను ఇన్నోసెంట్ అనే అర్థము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ కేసు జరిగిందని అరుణ్ని అరెస్ట్ చేశారు. అరుణ్ని అరెస్ట్ చేసినంత మాత్రాన అరుణే మర్డర్ చేసినట్టు కాదు. అరుణ్ మర్డర్ చేసిండు అని ప్రూవ్ అయ్యే వరకు అరుణ్ ఈజ్ ఇన్నోసెంట్ ఓన్లీ, రైట్? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము టైప్స్ ఆఫ్ అఫెన్సెస్. టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ వాట్ ఈజ్ అన్ అఫెన్స్ అనేది మనం తెలుసుకుందాం. అఫెన్స్ అంటే వయలేషన్ ఆఫ్ అ లా. మనం ఎప్పుడైతే లాలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని, లాలో ఉన్నటువంటి సెక్షన్స్ని మనం ఉల్లంఘిస్తామో అప్పుడు వీఆర్ సెట్ టు కమిట్ అన్ అఫెన్స్. అఫెన్స్ అనేది సివిల్ అయి ఉండొచ్చు, క్రిమినల్ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అనుకోండి, దాట్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్ అండర్ వాట్ మోటార్ వెహికల్స్ యాక్ట్. సో దట్ ఈస్ అ సివిల్ లా. అదే నేను ఒకవేళ మర్డర్ చేసిన అనుకోండి, దట్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్, బట్ అండర్ విచ్ లా? అండర్ ద క్రిమినల్ లా. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఈస్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. బిఫోర్ గోయింగ్ దేర్, టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ అనేవి ఎక్కడ మెన్షన్ చేయబడ్డాయంటే దే ఆర్ మెన్షన్ అండర్ BNSS భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. ఫస్ట్ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ సీరియస్ అఫెన్సెస్ అండ్ పోలీస్ can arrest you without warrant from the magistrate. ఎటువంటి వారెంట్ లేకుండా పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు. జనరల్గా ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే మనం మ్యాజిస్ట్రేట్ దగ్గర నుండి అరెస్ట్ వారెంట్ అనేది తీసుకురావాలి. బట్ అరెస్ట్ వారెంట్ లేకుండా పోలీసులు అరెస్ట్ చేయొచ్చా అంటే ఎస్, చేయొచ్చు. ఎటువంటి అఫెన్స్ కమిట్ చేసినప్పుడు? కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి? కాగ్నిజబుల్ అఫెన్స్ అనేవి జనరలీ దే ఆర్ మోర్ సీరియస్ ఇన్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్, రేప్, రైట్? సో ఇట్లాంటివి జరిగినప్పుడు పోలీసులు మ్యాజిస్ట్రేట్ దగ్గర నుండి ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా మిమ్మల్ని ముందే అరెస్ట్ చేయొచ్చు, రైట్? సో కాగ్నిజబుల్ అఫెన్సెస్ అనేవి దే ఆర్ మోర్ సీరియస్. నేను షార్ట్ ఫామ్లో MS అని రాస్తున్నాను. సెకండ్ వన్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే ద ఆపోజిట్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. అంటే పోలీసులు అరెస్ట్ వారెంట్ లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు. సో డైరెక్ట్గా దే కెనాట్ అరెస్ట్ యూ, మ్యాజిస్ట్రేట్ దగ్గర నుండి వారెంట్ అనేది కావాలి. ఇది ఎట్లాంటి కేసెస్లో అప్లికబుల్ అవుతుంది? ఇన్ వెరీ స్మాల్ కేసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ థెఫ్ట్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ డిఫమేషన్, రైట్? సో ఇది LS అని రాస్తున్నాను. LS అంటే లెస్ సీరియస్ అని అర్థం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బెయిలబుల్ అఫెన్సెస్. బెయిలబుల్ అఫెన్స్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇది చూడంగానే చాలామంది ఏమనుకుంటారంటే బెయిలబుల్ అఫెన్స్ అంటే బెయిల్ వస్తుంది, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే బెయిల్ రాదు. బట్ దాట్స్ నాట్ ద కేస్. బెయిలబుల్ యాజ్ వెల్ యాజ్ నాన్ బెయిలబుల్ రెండు కేసెస్లో మనకి బెయిల్ వస్తుంది. సో బెయిలబుల్ అఫెన్సెస్ అంటే దీస్ ఆర్ లెస్ సీరియస్. అండ్ ఓకే, లెస్ సీరియస్ని మనం విల్ రైట్ ఆన్ దిస్ సైడ్. లెస్ సీరియస్ కాకుండా బెయిలబుల్ అఫెన్స్ యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెయిల్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్. బెయిల్ ఈజ్ ఈక్వల్ టు రైట్ అని రాస్తున్నా. అంటే బెయిల్ అనేది మన హక్కు బెయిలబుల్ అఫెన్స్లో. ఇది అగైన్ లెస్ సీరియస్. అంటే చాలా చిన్న చిన్న మిస్టేక్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫమేషన్ ఇట్స్ అ బెయిలబుల్ అఫెన్స్. సో బెయిలబుల్ అఫెన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో మనము బెయిల్ తీసుకోవచ్చు. బెయిల్ అనేది మన హక్కు. వెరస్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటే చాలా సీరియస్ అఫెన్సెస్, అందుకే MS మోర్ సీరియస్ అని రాస్తున్నాను. సో నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ వస్తుంది, బట్ బెయిల్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్ట్. అంటే
కోర్టుకి ఇవ్వాలనిపిస్తే మీకు బెయిల్ ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. బెయిలబుల్ అఫెన్సెస్లో మనం డైరెక్ట్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి గివ్ మై బెయిల్ అని బెయిల్ తీసుకోవచ్చు. బట్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో మనం కోర్టు దగ్గరికి వెళ్ళి ప్లీజ్ గివ్ మీ మై బెయిల్ అని మనం ప్రాధేయపడాలి. ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అపాన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్. బట్ 2 కేసెస్లో డెఫినెట్లీ యూ కెన్ గెట్ ద బెయిల్. అండ్ బెయిల్ అనేది ఏ స్టేజ్లో వస్తుంది? వెన్ యు ఆర్ అన్ అక్యూజ్డ్ అండ్ నాట్ వెన్ యు ఆర్ అ కన్విక్ట్. ఎప్పుడైతే మన మీద నింద మోపబడి ఉందో అప్పుడు మాత్రమే మనకి బెయిల్ వస్తుంది. అండ్ ఒకసారి కన్విక్షన్ అంటే ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత యూ కెనాట్ గెట్ ద బెయిల్ అగైన్. నెక్స్ట్, కాంపౌండబుల్ అఫెన్సెస్ అండ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్. సో ఇది దేని బేసిస్ మీద? బేస్డ్ ఆన్ కాంప్రమైజ్. ఇప్పుడు కాంపౌండబుల్ అఫెన్సెస్ అనేవి దే ఆర్ లెస్ సీరియస్. ఈ కేసెస్లో మనం ఏం చేయవచ్చు అంటే ద పార్టీస్ క్యాన్ కాంప్రమైజ్. ఒక కేసు ఫైల్ చేస్తారు చిన్న అఫెన్స్ మీద, అండ్ తర్వాత ఇద్దరు వచ్చి కాంప్రమైజ్ చేసుకొని కేసుని విత్డ్రా చేసుకోవచ్చు. దీస్ ఆర్ అగైన్ లెస్ సీరియస్ ఇన్ నేచర్. ఒక మైనర్ థెఫ్ట్ కాజింగ్ సింపుల్ హర్ట్ టు సంబడి, రైట్? వెరస్ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అనేవి దీస్ ఆర్ అగైన్ మోర్ సీరియస్ ఇన్ నేచర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేప్, మర్డర్ ఇవన్నీ. సో దీంట్లో కాంప్రమైజ్ అనేది ఇట్ ఈస్ నాట్ అలౌడ్. సో దీస్ ఆర్ 6 important types of offenses which are mentioned in the భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. ఇవి ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని లా రిలేటెడ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్, ఇప్పుడు మనము ఇంపార్టెంట్ అఫెన్సెస్ అండర్ ద బిఎన్ఎస్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో ఏమేమి తప్పుల గురించి మెన్షన్ చేసిండు అండ్ దానికి ఉన్నటువంటి పనిష్మెంట్స్ ఏంటివి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అఫెన్సెస్ అగైన్స్ ప్రాపర్టీ. బిఎన్ఎస్లో certain categories of offenses ఉన్నాయి. Like for example, offense against property, offenses against human body, offenses against public tranquility. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అఫెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ మనము ప్రాపర్టీకి అగేన్స్ట్గా ఏమేమి అఫెన్సెస్ జరగవచ్చో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి థెఫ్ట్. థెఫ్ట్ అంటే టు పుట్ ఇట్ ఇన్ వెరీ సింపుల్ టర్మ్స్ దొంగతనం. దొంగతనం అంటే అన్ని దొంగతనం చేయలేము. థెఫ్ట్ అనేది దేనికి అప్లికేబుల్ అవుతుంది అంటే ఇట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ టు అ మూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ ప్రాపర్టీ అంటే ఇది a property that you can move, right? Your gold or your computer, car, bike, ఇవన్నీ these are called as movable property. సో ఎవరైనా ఒక మూవబుల్ ప్రాపర్టీని వేరే వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకుంటే దాన్ని మనము థెఫ్ట్ అని అంటాము. సో థెఫ్ట్లో ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ డిస్హానెస్ట్ ఇంటెన్షన్. వాట్ యు మీన్ బై డిస్హానెస్ట్ ఇంటెన్షన్? డిస్హానెస్ట్ ఇంటెన్షన్ అంటే ఒక దురుద్దేశం అనేది ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఇన్ అ పర్టిక్యులర్ రూమ్ అండ్ ఈ రూమ్లో లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ అ స్మాల్ బాటిల్. ఆ బాటిల్లో దేర్ ఈస్ సమ్ వాటర్ అండ్ దాట్ వాటర్ ఈజ్ కంటామినేటెడ్. అంటే ఆ వాటర్లో దేర్ ఆర్ సమ్ ఇంప్యూరిటీస్. అది తాగితే ఐ మైట్ ఫాల్ సిక్. సో ఒక పర్సన్ ఏం చేస్తాడంటే తను వచ్చేసి నా పర్మిషన్ లేకుండా బాటిల్ తీసుకొని వెళ్ళిపోతాడు. వై డిడ్ హీ టేక్ దిస్ బాటిల్? బికాస్ దేర్ ఆర్ ఇంప్యూరిటీస్ ఇన్ దట్. సో నేను రేపెళ్ళి అతని మీద కేసు ఫైల్ చేయవచ్చా? నా బాటిల్ తీసుకున్నాడు నా పర్మిషన్ లేకుండా? ఎస్, చేయవచ్చు. బట్ అతను ఏమని ప్రూవ్ చేస్తాడంటే నాకు డిస్హానెస్ట్ ఇంటెన్షన్ లేదు, బాటిల్ తీసుకోవాలనే ఉద్దేశం లేదు నాకు, ఇతన్ని సేవ్ చేయడానికి టు సేవ్ హిమ్ ఫ్రమ్ ఫాలింగ్ సిక్ ఐ టుక్ అవే ద బాటిల్. సో దెర్ ఈస్ నో డిస్హానెస్ట్ ఇంటెన్షన్. డిస్హానెస్ట్ ఇంటెన్షన్ లేనప్పుడు యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ అ థెఫ్ట్, రైట్? థెఫ్ట్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఏంది? ఫస్ట్ ఇట్ హ్యాస్ టు బి మూవబుల్ ప్రాపర్టీ అండ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ డిస్హానెస్ట్లీ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ అదర్ పర్సన్. వేరే పర్సన్ దగ్గర నుండి అతని పర్మిషన్ లేకుండా మనం తీసుకుంటే ఇట్ ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ థెఫ్ట్. వెరీ సింపుల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఒక చెట్టు ఉంది, ట్రీ. ట్రీ అనేది మూవబుల్ ప్రాపర్టీయా కాదా అనేది డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బిఎన్ఎస్లో ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక ట్రీ యాజ్ లాంగ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద ఎర్త్, ఎప్పుడైతే భూమికి అతుక్కొని ఉంటుందో అప్పుడు ఇట్ ఈస్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంటే దీన్ని మనం కదలపలేము. బట్ ద మూమెంట్ ఇట్ ఈస్ సివియర్డ్, ద మూమెంట్ ఇట్ ఈస్ అప్రూటెడ్ ఫ్రమ్ ద ఎర్త్, అంటే దీన్ని భూమి నుండి మనం సపరేట్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ అ సబ్జెక్ట్ ఆఫ్ థెఫ్ట్. ఎందుకంటే నౌ ఇట్ ఈస్ అ ఇమ్మూవబుల్, ఇట్స్ అ మూవబుల్ ప్రాపర్టీ అండ్ యూ కెన్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఆఫ్. చెట్టు మీద ఉన్నటువంటి ఫ్రూట్స్ అనేవి యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అటాచ్డ్ టు ద ట్రీ దే ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. బట్ ద మూమెంట్ యూ ప్లక్ ఇట్ అవుట్ దే బికమ్ ద సబ్జెక్ట్ ఆఫ్ థెఫ్ట్ because they are now considered as movable property. Next, second one వచ్చేసి స్నాచింగ్. సో స్నాచింగ్ అంటే ఫోర్స్గా వేరే వాళ్ళ దగ్గర నుండి ఒక ఆబ్జెక్ట్ తీసుకోవడం. థెఫ్ట్లో ఫోర్స్ అనే పదం లేదు.
ఓన్లీ డిస్హానెస్ట్ ఇంటెన్షనే ఉంది. ఫోర్స్ఫుల్గా తీసుకుంటే ఎవరి దగ్గర నుండి ఏదైనా వస్తువు, దట్ ఈస్ కన్సిడర్డ్ as snatching. Theft is snatching if, in order to commit theft, the offender suddenly or quickly or forcibly seizes or secures or grabs or takes away from any person or from his possession any movable property. సో స్నాచింగ్ కూడా సేమ్ థెఫ్ట్ లాగానే, బట్ ఫోర్స్ఫుల్గా. మనం చైన్ స్నాచింగ్ గురించి న్యూస్లో చూసుంటాం, రైట్? చైన్ స్నాచింగ్ కానీ లేకపోతే ల్యాప్టాప్ స్నాచింగ్, ఫోన్ స్నాచింగ్ ఏదైనా జరగవచ్చు, రైట్? సో స్నాచింగ్ ఈజ్ అగైన్ అప్లికబుల్ ఓన్లీ టు మూవబుల్ ప్రాపర్టీ. ఎవరైనా స్నాచింగ్ కమిట్ చేస్తే వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇవ్వడం జరిగిందంటే భారతీయ న్యాయ సంహితలో అప్ టు 3 years వరకు ఫైన్ పడవచ్చు. 1 day నుండి 3 years వరకు ఎంత ఫైన్ అయినా రావచ్చు. అండ్ దే మైట్ ఆల్సో బి లయబుల్ ఫర్ ఫైన్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్టార్షన్. సో ఎక్స్టార్షన్లో ఏం జరుగుతుందంటే ఫోర్స్ఫుల్గా మనము తీసుకుంటున్నాము. ఫోర్స్ఫుల్గా ఎట్లా ఫోర్స్ చేస్తున్నామంటే వీఆర్ మెంటలీ ఫోర్సింగ్ దెమ్ అండ్ దే ఆర్ ఓన్లీ గివింగ్ ద ప్రాపర్టీ టు అస్. స్నాచింగ్లో ఏం చేస్తున్నాము, మనం వాళ్ళ దగ్గర నుండి ప్రాపర్టీ తీసుకుంటున్నాము. ఎక్స్టార్షన్లో కూడా ఇట్ ఈస్ ద సేమ్ థింగ్, బట్ ఎక్స్టార్షన్లో మనము వాళ్ళని భయపెట్టి ప్రాపర్టీ తీసుకుంటాము. బట్ ఎక్స్టార్షన్ అనేది ఇట్ ఈస్ అప్లికబుల్ టు బోత్ మూవబుల్ యాజ్ వెల్ యాజ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఎందుకంటే ఇక్కడ ఏమని డెఫినేషన్ ఇచ్చిండో, ఎనీ ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీ ఆర్ ఎనీథింగ్ సైన్డ్ ఆర్ సీల్డ్ which may be converted into a valuable security, like for example a check, right, or any bond, share bond, something like that, right? So whoever intentionally puts any person in fear of any injury to that person or to any other and thereby dishonestly induces a person so put in fear to deliver to any person any property or any valuable security or anything signed or sealed which may be converted into a valuable security commits extortion. వేరే వాళ్ళని భయపెట్టి, ఏ విధంగా భయపెట్టాలి, అతన్నే భయపెట్టాలని లేదు. ఇట్ క్యాన్ బి ఫియర్ ఆఫ్ ఇంజరీ టు దాట్ పర్సన్ ఆర్ టు ఎనీ అదర్, రైట్? వేరే వాళ్ళని భయపెట్టి కూడా, లైక్ వాళ్ళ ఫాదర్ని లేకపోతే వాళ్ళ హస్బెండ్ని అట్లా భయపెట్టి టేకింగ్ అవే దర్ ప్రాపర్టీ, దట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్టార్షన్. ఎక్స్టార్షన్లో ఏమేమి అప్లికేబుల్ అవుతుంది, బోత్ మూవబుల్ యాజ్ వెల్ యాజ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ల్యాండ్ కూడా తీసుకోవచ్చు, గోల్డ్ కూడా తీసుకోవచ్చు, కార్ కూడా తీసుకోవచ్చు, బిల్డింగ్ కూడా తీసుకోవచ్చు, రైట్? వెరస్ థెఫ్ట్ అండ్ స్నాచింగ్లో ఇట్ ఈస్ ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీ. రాబరీ అనేది 2 types ఉంది. ఫస్ట్ థింగ్ థెఫ్ట్ రాబరీ కావచ్చు, సెకండ్ థింగ్ ఎక్స్టార్షన్ రాబరీ కావచ్చు. సో థెఫ్ట్లో ఏంది, ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీ, ఫియర్ ఏం లేదు, దేర్ ఇస్ నో ఎలిమెంట్ ఆఫ్ ఫియర్. బట్ ఎక్స్టార్షన్లో ఇట్ క్యాన్ బి బోత్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ అండ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఫియర్. ఇప్పుడు థెఫ్ట్ ఎప్పుడు రాబరీ అవుతుందో చూద్దాం. ఇన్ ఆల్ రాబరీ దెర్ ఈస్ ఈదర్ థెఫ్ట్ ఆర్ ఎక్స్టార్షన్. థెఫ్ట్ ఎప్పుడు రాబరీ అవుతుంది అంటే, ఇన్ ఆర్డర్ టు కమిటింగ్ ఆఫ్ ద థెఫ్ట్ or in committing the theft or in carrying away or attempting to carrying away the property obtained by the theft, the offender for that end voluntarily causes or attempts to cause to any person, number 1 death, number 2 hurt, or number 3 wrongful restraint, or fear of instant death, fear of instant hurt, or fear of instant wrongful restraint. అంటే థెఫ్ట్ కమిట్ చేసేటప్పుడు లేదా థెఫ్ట్ చేసేటప్పుడు లేదా థెఫ్ట్లో తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ని తీసుకొని అతను ఇంటికి వెళ్ళేటప్పుడు లేదా ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ ఆఫ్ కమిటింగ్ ద థెఫ్ట్లో చాలా స్టేజెస్ ఉన్నాయి కదా, ప్రాపర్టీ లోపలికి ఎంటర్ అవ్వడము, ప్రాపర్టీ తీసుకోవడము, అక్కడ నుండి వెనక్కి వెళ్ళడము, ఈ అన్ని స్టేజెస్లో ఎట్ ఎనీ పాయింట్ ఇఫ్ ద అఫెండర్ వేరే వాడిని చంపడానికి ప్రయత్నించినా లేదా ఇఫ్ హీ అటెంప్ట్స్ టు కాజ్ హర్ట్ ఆర్ రాంగ్ఫుల్ రిస్ట్రెంట్ ఆర్ ఫియర్ ఆఫ్ ఇన్స్టెంట్ హర్ట్ ఆర్ ఫియర్ ఆఫ్ ఇన్స్టెంట్ రాంగ్ఫుల్ రిస్ట్రెంట్, then he is said to commit robbery. Then extortion becomes robbery. Next thing వచ్చేసి extortion is robbery if offender at the time of committing that extortion is in the presence of the person put in fear and commits the extortion by putting that person in fear of instant death, in fear of instant hurt, or in fear of instant wrongful restraint to that person or to some other person, and by so putting that person in fear induces a person so put in fear to then and there deliver up the thing extorted. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్టార్షన్ జరిగేటప్పుడు మనం ప్రీవియస్ జనరల్ ఎక్స్టార్షన్లో డెత్ ఫియర్ ఏం లేదు, చంపుతాన్ని బెదిరించడం ఏం లేదు, జస్ట్ కాజింగ్ ఇంజరీ. బట్ ఇక్కడ నేను డెత్ కమిట్ చేస్తాను లేకపోతే నేను ఇక్కడ అరెస్ట్ చేస్తాను అని ఇట్లాంటివి చెప్పి మనం ప్రాపర్టీ తీసుకుంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్, రాబరీ. సో దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి రాబరీలో దెర్ ఈస్ ఈదర్ థెఫ్ట్ ఆర్ ఎక్స్టార్షన్, రైట్? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. A holds Z down and fraudulently takes Z's money and jewels from Z's clothes without Z's consent.
హియర్ ఏ హ్యాస్ కమిటెడ్ థెఫ్ట్ అండ్ ఈ థెఫ్ట్ కమిట్ చేసేటప్పుడు వాట్ హీ హెస్ డన్, he attempted to take away the particular object in a forceful way. So అందుకని he has committed robbery. Now A meets Z on the high roads and highway road and shows a pistol and demands Z's purse. So Z in consequence surrenders his purse. Here A has extorted the purse from Z by putting him in fear of instant hurt and being at the time of committing the extortion in his presence. A has therefore committed robbery. నెక్స్ట్ పనిష్మెంట్ ఫర్ రాబరీ ఏముంది, రాబరీకి పనిష్మెంట్ వచ్చేసి అప్ టు 10 years వరకు ఉండొచ్చు, 1 day to 10 years. అండ్ రాబరీ ఒకవేళ హైవే రోడ్ మీద సన్సెట్ టు సన్ రైజ్ మధ్యలో అంటే నైట్ టైంలో జరిగితే సెంటెన్స్ అనేది ఇంకొక 4 years పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ లాస్ట్ అఫెన్స్ మనం అగైన్స్ట్ ప్రాపర్టీ చూసుకుంటే డెకాయిటీ. డెకాయిటీ అంటే చాలా సింపుల్, వెన్ 5 or more persons కమిట్ రాబరీ, 5 కన్నా ఎక్కువ మంది రాబరీ కమిట్ చేస్తే ఇట్ ఈస్ నోన్ యాజ్ డెకాయిటీ. ఇందులో అందరు కూడా డెకాయిటీ కమిట్ చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక చిన్న బ్యాంక్ తీసుకుందాం, ఈ బ్యాంక్ని రాబరీ చేయడానికి 5 వచ్చారు. 1 person is standing here, other one is in the bank, other one is pointing a gun to the manager, and other person is guarding the here, and then other person is standing here, right? 1 2 3 4 5 members ఉన్నారు ఇక్కడ. సో 5 members అందరూ ప్రాపర్టీని తీసుకోవట్లేదు, 1 person is security ఒకడే తీసుకున్నాడు, బట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ సెట్ టు కమిట్ డెకాయిటీ. ఎప్పుడైతే 5 or more persons రాబరీ కమిట్ చేస్తారో ఇట్ ఈస్ నోన్ యాజ్ డెకాయిటీ. సో దీస్ ఆర్ ద అఫెన్సెస్ అగైన్స్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ వీడియోలో మనము మిగతా అఫెన్సెస్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.